వెల్కమ్ టు మై ఛానల్ మేరు ఎక్స్ప్లోర్. ఈరోజు చేయబోయే రెసిపీ వెజిటేబుల్ ఎగ్ రైస్. కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, ఒక పచ్చిమిర్చి, 2 టమాటాలు, కొత్తిమీర, కలమాక్, 2 కోడిగుడ్లు, 2 కప్పుల బియ్యం. ఉల్లిగడ్డలను సన్నగా తరుముకొని, అలాగే పచ్చిమిర్చిని కూడా తురుముకొని, టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బగోన్ తీసుకొని ఆ బగోన్లో తగినంత ఆయిల్ వేసి వేగనిచ్చి, జీలకర్ర, ఆవాలు వేసేసి తర్వాత ఉల్లిగడ్డలు వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు వేసి బాగా కలుపుకొని వేగనీయాల. వేగనిచ్చిన మిశ్రమాన్ని ఆ గిన్నెలో సపరేట్గా అలాగే పెట్టేసుకోవాలి. తర్వాత 2 కప్పుల బియ్యాన్ని నానబెట్టుకోవాలా. ఆ నానబెట్టిన బియ్యంలో 2 గుడ్లను కొట్టి బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే ఆ బియ్యంలో ఈ 2 గుడ్ల మిశ్రమం మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి మనం ముందు కలిపిన మిశ్రమం ఉంది కదా, ఉల్లిగడ్డలు, టమాటాలు వేగించుకొని పెట్టుకున్నది, అది మొత్తం దీంట్లో వేసేసుకొని ఆ కుక్కర్ గిన్నెలోకి ఈ గుడ్లు కలిపిన బియ్యము వేసేసి దాంట్లో 2 కప్పుల బియ్యంకి నేను 4 కప్పుల గ్లాసుల నీళ్లు పోస్తున్నాను. ఈ పోసేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేసేసామంటే చాలు. వేడివేడిగా వెజిటేబుల్ ఎగ్ రైస్ రెడీ.